ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ సీట్లు ఎన్డీఏకి కుటుంబం వచ్చి, కానీ వీళ్ళు అన్నట్టు 400 వస్తాయా అనేది 370 కావాలి అని కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటుంది అంటే బీజేపీ ఈ ఎన్నికలు జమిలీ ఎన్నికలు పెట్టాలి, యూసీసీ తీసుకురావాలి. ఈ తీసుకురావాలంటే సాధ్యమా చిట్టిబాబు గారు? ఎందుకంటే చట్ట ప్రకారం 2/3 మెజారిటీ ఉండాలి. అంటే రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ మార్చే అవకాశం ఉంటుంది. 2/3 మెజారిటీ ఉంటే మార్చచ్చు. ఈ 2/3 మెజారిటీ కావాలంటే 370 సీట్లు కావాలి. అందుకని వాళ్ళు అలయన్స్ తోటి కాకుండా మాకే 370 సీట్లు అడుగుతున్నారు. 300 జమిలీ ఎన్నికలు కావాలి. జమిలీ ఎన్నికలు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే 5 ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీలు కోరుకుంటలేదు. రీజన్ ఏమై ఉండొచ్చు? పార్టీలు కోరుకోవట్లేదు. అదే ఎందుకు రీజన్? ఎందుకంటే వాళ్ళకి జీవితం అదే కదా, వాళ్ళకి రాజకీయాలు, ఎన్నికలు, డబ్బులు ఇదే వ్యాపారం కదా. ఈ పార్టీకి అదే ఒకేసారి ఎన్నికలు ఒకసారితో అయిపోతుంది. 5 ఏళ్ళ తర్వాత ఇక మాట్లాడటానికి ఉండదు. ఈ రాజకీయాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటానికి ఉండదు. గెలిచారో 5 ఏళ్ళు అంతే, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు. ఈ లోపల ప్రభుత్వ పరిపాలన ఇప్పుడేమవుతుంది, పరిపాలన స్తంభించిపోతారు. ఎక్కడికప్పుడు ఎన్నికలు రాగానే ఎలక్షన్ కోడ్ అడ్డు పెట్టుకుని ఈ ఆఫీసర్లు, బ్యూరోక్రసీ ఎన్నికలు కూడా మేమేం చేయలేము. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు కూడా వాడు చేయొచ్చు, కానీ ఎన్నికలు కూడా మాకు డ్యూటీ వేశారు, వాడు పక్కవాడికి డ్యూటీ వేస్తే వీడు డ్యూటీ వేసాడు అంటారు. ఇలాగ ఎస్కేప్ పని చేయకుండా జరుగుతుంది. అది కావాలి. దానికి కావాలంటే 2/3 కావాలి. అలాగే యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. ప్రజలందరూ కోరుకుంటారు. అధికారంలో మళ్ళీ బీజేపీ అంటారు మీరు. ఎన్డీకే వస్తుంది, కానీ 370 వస్తుందా, వాళ్ళ కోరుకున్న 400 వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. కానీ అధికారం బీజేపీకే వస్తుంది. ఎందుకంటే మోడీ మీద ఉన్న చారిస్మా కానీ, మోడీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, నమ్మకం కానీ, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు, ఈ దేశాన్ని రక్షించగలడు అనే నమ్మకం మోడీ మీద ఉన్నంతగా మిగతా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర నాయకుల మీద ఎవరి మీద లేదు. వీళ్ళు అవసరమైతే దేశాన్ని అమ్మేస్తారు, కాంగ్రెస్ అవసరమైతే దేశాన్ని అమ్మేస్తారు, కారణం పాకిస్తాన్ కూడా నెచ్చిన పెట్టుకుంటారు తప్పితే వీళ్ళు దేశం కోసం నిలబడి, ఎందుకంటే అలా చేశారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళకి కాంగ్రెస్ చరిత్ర కానీ, ఈ కమ్యూనిస్టుల చరిత్ర కానీ, వాళ్ళు దేశం కోసం కన్నా కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ దేశ నాయకులు ఎవరు వాళ్ళ రూముల్లో ఉండవు. మావోయిస్టులు, లెనినిస్టులు ఉంటారు. కనుక వాళ్ళు ఈ దేశం కన్నా ఇతర నాయకులే వాళ్ళకి గొప్ప. అది కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిది ఒక ఫేక్ వీడియో బాగా వైరల్ చేసింది. అదే అందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేంద్ర హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడ గాంధీ భవన్ సోషల్ మీడియా వారి గారి వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ అయింది. 91 RCB ప్రకారం ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నిజంగా గతంలో చాలా మంది మీద ఇలాంటి ఫేక్ వీడియోలు కానివ్వండి, ఫేక్ వాయిస్లు కానివ్వండి, రకరకాలుగా వినిపించినాయి. ఒకటి పెద్ద పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎలక్షన్ల టైంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడము ఎందుకంటే దీంట్లో ఇక్కడ ముఖ్యత్వం ఉంది. అన్ని వీడియోలకి ఇది ఎలాంటి దౌర్భాగ్యమైన తప్పుడు అంటే ఒక సమాజాన్ని, ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టేది. రిజర్వేషన్స్ తీసేస్తామని అన్నాడు అంటే ఆ రిజర్వేషన్ కోసం అనుభవిస్తున్న వాళ్ళు, రిజర్వేషన్ కోసం పోరాడుతున్న వాళ్ళు ఒక్కసారి దిగ్భ్రాంతికి గురవుతారు. అయ్యో మన బతుకులు పోతాయా, మనకు వచ్చేది ఇది ఈ ఫ్రాడు, ఇది ఆశించి. అందుకనే అల్పులకి, అప్రాచ్యులకి, అర్భకులకి అధికారం వస్తే ఇంత నీచంగా ఉంటుందని అది ప్రూవ్ చేశాడు. ఇది ఎక్కడ జరిగింది ఈ ఆపరేషను? ఆయన మీటింగ్లో ఏమన్నాడు, ముస్లింలకి రిజర్వేషన్ అంగీకరించను, నేను ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంటే, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటే ముస్లిం రిజర్వేషన్ అంగీకరించను అని ఆయన అంటే, ఆ ముస్లిమ్స్ అనేది తీసేసేసి రిజర్వేషన్లు నేను అంగీకరించను అని చేశారు. అది ఎంత దుమారం అవుతుంది ప్రజల్లో, ఎంత వర్గాల మధ్య వర్గ పోరాటాలకి తయారవుతుంది. అందుకని అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే ఇలా మా మీద కేసులు, ఎఫ్ఐఆర్లు చేస్తున్నారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. నువ్వు తప్పు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పోటు గడివా? రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నువ్వు తప్పు చేస్తే కేజ్రీవాల్ వెళ్ళలేదు జైల్లోకి, తప్పు చేశారు. నువ్వు తప్పు చేసావు, జైలుతో వెళ్ళలేదా? తప్పు చేశారు. నిన్న సూర్యని వెళ్ళలేదా? తప్పు చేస్తే లాలూ ప్రసాద్ వెళ్ళలేవా? నువ్వేదో పోటు గడివా? నువ్వు ఏదో తంతే గార్లబుట్లో పడ్డట్టు ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వేదో పెద్ద నేను అని అంటే అంత సీన్ లేదు. నువ్వైనా ఎవరైనా తప్పు చేస్తే ఎలా కూర్చోవలసిందే లోపల. నువ్వు తప్పు చేశావు, నీ సాక్ష్యాలు దొరికినాయి, నీ గాంధీ భవన్లో నువ్వు ఈ మార్ఫింగ్ జరిగింది, నీ ట్విట్టర్లో, సీఎం ట్విట్టర్లో దీన్ని ఫార్వర్డ్ చేసావు. ఇది ఘోరమైన తప్పు, చట్ట ప్రకారం నువ్వు చేసావు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. అంతేగాని నాకు నోటీసులు నువ్వేం దొరగాడు, దివచ్చి దేవుడు అని ఏమన్నా
తప్పు చేస్తే ఎవరికైనా పంపిస్తారు. అమిత్ షాకి పంపించలేదు ఆ రోజుల్లో, అమిత్ షా జైల్లో కూర్చోలేదా, మోడీకి పంపించలేదా నోటీసులు, మోడీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ 16 గంటలు కూర్చుని వాళ్ళ ముందు సిబిఐ ముందే ఎంక్వైరీ కూర్చి చెప్పలేదా? నువ్వు పొట్టుగడి వాళ్ళకన్నా. అంటే ఈ నోటీసుల్లో సీఎం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నావా? తను కనుక కేజ్రీవాల్ లాగా మూర్ఖంగా వెళ్ళి మొండిగా వెళ్ళి నేను రాను పీక్కోను అంటే కేజ్రీవాల్ అలా చేసేగా ఇటు కూర్చున్నాడు వాళ్ళు. అలా చేస్తే లాక్కెళ్తారు బలవంతంగా. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ అతనికి మెడ మీద కత్తి అలాడతారు. నోటుకు పోటు కేసులో ఆల్రెడీ హియరింగ్ వచ్చింది. ఈ సమ్మర్ హాలిడేస్ కనుక జూన్కి పోస్ట్పోన్ చేశారు, వాళ్ళు జూలైకి పోస్ట్పోన్ చేసింది సుప్రీంకోర్టు. ఆల్రెడీ సాక్ష్యాధారాలని తేటతెలం సాక్ష్యాధారాలని కళ్ళ కనపడి అందరూ ప్రపంచమే చూసింది ఆ ఓటు నీటు. సో అతనికి రేపు ఛార్జ్షీట్ వేసేసారు కనుక జూన్లోనే ఎప్పుడో పడద్ది వేటు. ఆ వేటు పడేలోపు దీని నుంచి అయినా బయటపడలేదు, ఇది అది కలిపి కూర్చుంటాడు లోపల. ఆగస్టు తర్వాత 15 సంవత్సరాలు ఉంటాను గడిచి గుడ్డు అని వాగుతున్నాడు రేవంత్ రెడ్డి. 10 నెలలు ఆగస్టు తర్వాత అతని బతుకు ఏంటో చూస్తాం, మనమే చూస్తాం. ఈ వాగుడు, ఈ పిచ్చి వాగుడు, ఈ రెచ్చిపోయిన వాగుడు, ఈ గాడిది గుడ్డు అంట. వాళ్ళు విజ్ఞానం గాడిది గుడ్డు ఉంటుందా?